ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నాకు హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని కృపలో బాగున్నారని నమ్ముతున్నాను. దేవుడు మనల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి ఒక దినమును మనకు అనుగ్రహించి మరి ఒక వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. ఎందుకంటే ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని మనతో ప్రతిదినము మాట్లాడుతూ, ప్రతిరోజు నేనున్నానని ధైర్యపరుస్తూ, తన చిత్తాన్ని మనకు తెలియచేస్తూ, మన జీవితంలో ఏ అద్భుతాలు చేయబోతున్నారో తెలియచేస్తూ, ప్రతిరోజు మనల్ని బలపరుస్తున్నందుకు ఉదయాన్నే దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మన స్తుతి చెల్లిందాం. ప్రతిదినము మనల్ని ధైర్యపరుస్తూ తన వాక్కును మనకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న దేవాది దేవునికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెబుతూ ఈ దినమున వాక్యముతో ప్రార్థనతో ప్రారంభిద్దాం. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యల శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ ప్రార్థిస్తున్నాం. దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను, మీ సమస్యలను అప్పగిస్తున్నాను. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. మీరు కూడా పట్టుదలతో ప్రార్థించండి. కేవలము ప్రార్థన మాత్రమే మిమ్మల్ని విడిపిస్తుంది. ప్రార్థన మాత్రమే మీకు జయమిస్తుంది మీ జీవితంలో. వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యల్లోని వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. అద్భుతకరమైన దేవుని సహాయాన్ని పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనము. మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మీకు వాగ్దానం ఇస్తున్నారు. మీరు ఏది కోల్పోతానని భయపడుతున్నారో, ఎవరి ప్రాణానికి హాని కలుగుతుందని భయపడుతున్నారో, ఏ మరణకరమైన వ్యాధిని గూర్చి భయంకరమైన మరణం కలుగుతుందేమని భయపడుతున్నారో, మీరు ఏ విధమైన భయముతో కలవరంతో ఈ వాగ్దానాన్ని వింటున్నారో నాకు తెలియదు, కానీ సమస్తము చూచుచున్న దేవునికి తెలుసు. ఆయన ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నారు. దేనికి కూడా హాని కలగదు. దేనిని కూడా మీరు లాస్ అవ్వరు. ఏది కూడా మీరు పోగొట్టుకోరు. మీలో ఎవరికి కూడా హాని కలగదు. నేను తప్పక మీ అందరినీ కూడా రక్షిస్తాను, మిమ్మల్ని అందరినీ కాపాడుతానని ఆనాడు పౌలుతో మాట్లాడిన దేవుడే ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నారు. పౌలు ఓడలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు భయంకరమైన తుఫాను ఎదురవుతుంది. తుఫాను వల్ల అనేక దినములు సముద్ర మధ్యలో ఓడలో ఉండిపోతారు పౌలుతోటున్న వారందరూ కూడా. అయితే వారందరూ దేవుని తెలియనివారు కాబట్టి అందరూ ఎంతగానో భయపడుతూ ఉంటారు, ఎంతగానో ఏడుస్తూ ఉంటారు. ఇక మా ప్రాణాలు నిలువవేమో, మేము ఇక బ్రతకము, ఈ భయంకరమైన తుఫాను నుండి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు, ఈ తుఫానుతో పాటు మేము మరణిస్తామనే ఒక భయంకరమైన వేదనలో ఉన్నారు వారందరూ. అయితే దేవుని కలిగి ఉన్న పౌలు మాత్రం ఆ విధంగా దుఃఖంలో లేడు. కానీ వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి, ఏం చేస్తావు నాయనా, మమ్మల్ని ఏం జరగబోతుందో మా జీవితాల్లో అని ఎంతగానో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. వారందరినీ గురించి ప్రార్థిస్తున్నాడు. తండ్రి, అందరినీ రక్షించండి, ప్రతి ఒక్కరిని రక్షించడానికి నువ్వు సమర్థుడవయ్యా అని వారందరినీ కూడా దేవుని చేతులకు అప్పగించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని దూత పౌలును దర్శించి, పౌలు భయపడొద్దు, నీవే కాదు నీతో పాటు ఉన్న వారందరినీ కూడా నేను రక్షిస్తాను. వారిలో ఎవరి ప్రాణమునకు కూడా హాని కలగదు. మీలో ఎవరిని కూడా మీరు పోగొట్టుకోరు, ఎవరిని లాస్ అవ్వరు. మిమ్మల్ని అందరినీ నేను సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తున్నానని దేవుని దూత పౌలుతో చెప్పినప్పుడు పౌలు ఎంతో ధైర్యం తెచ్చుకొని వారందరి దగ్గరకు వెళ్ళి, ఇంకా దుఃఖపడొద్దు, ఇంక ఏడవకండి, ఇంకా భయపడకండి, దేవుని దూత నాతో మాట్లాడారు, దేవుడు మనలందరినీ రక్షించబోతున్నారు, మనలో ఒక్కరి ప్రాణము కూడా పోదు, అందరము సురక్షితంగా ఒడ్డుకు చేరబోతున్నాం, కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఆహారాన్ని భుజించండి అని వారందరికీ ధైర్యం చెప్పినప్పుడు దేవుని మాటను బట్టి వారందరూ కూడా ధైర్యం తెచ్చుకున్నారు. దేవుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా వారందరినీ కూడా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆ ఓడలో ప్రయాణిస్తున్న వారందరూ కూడా దేవుని భయభక్తులు కలిగిన వారు కాదు.
అయినప్పటికీ పౌలు యొక్క ప్రార్థన వారందరినీ కూడా రక్షించింది. వారిలో ఒక్కరు కూడా నశించిపోలేదు, అందరూ రక్షించబడ్డారు. దేవునిని కలిగి ఉన్న పౌలు యొక్క ఒక్కని ప్రార్థన భక్తిహీనులైనప్పటికీ కూడా వాళ్ళందరినీ రక్షించింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా ఇదే విధమైన పరిస్థితి నీకు ఎదురవుతూ ఉందా? ఒకవేళ నీ కుటుంబంలో ఎవరినైనా నేను పోగొట్టుకుంటాను అనుకుంటున్నావా? భయంకరమైన వ్యాధిని బట్టి వారిని నేను కోల్పోతానేమని భయపడుతున్నారా? వారు దేవునికి దూరంగా ఉన్నారు, వారిని దేవుడు రక్షిస్తాడా రక్షించడా అని కంగారు పడుతున్నారా? ఎంతమాత్రం భయపడొద్దు. నీవు వారి కొరకు ప్రార్థించు. నీ ఒక్కని ప్రార్థన నీ కుటుంబంలోని వారందరినీ కూడా రక్షిస్తుంది. వారిని ప్రాణాపాయం నుండి తప్పిస్తుంది. వారికి ఉన్న హాని నుండి విడిపిస్తుంది. మరణకరమైన బంధకాలు ఏమున్నా కూడా వాటన్నిటిని తెంచివేస్తుంది నీ యొక్క ప్రార్థన. మరణం తప్పించుట ప్రభువుని యెహోవా వశంలో ఉంది. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం అంతటిని కూడా రక్షిస్తాడు. ఎవరిని గురించి అయితే నువ్వు సఫర్ అవుతున్నావో, భయపడుతూ ఉన్నావో, వారిని వారి పరిస్థితులన్నిటి నుండి కూడా విడిపిస్తాడు ఆయన. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి కలిగింది, భయంకరమైన మరణం ఎదురైంది. ఇక కొన్ని రోజులు నువ్వు చనిపోతున్నావని యెషయా ప్రవక్త చెప్పాడు. అప్పుడు హిజ్కియా ఒక్కటే చేశాడు, గోడ వైపు తన ముఖమును త్రిప్పుకొని, తండ్రి, నీవు మాత్రమే నన్ను రక్షించగల సమర్థుడవు, మరణం తప్పించడం నీ చేతిలో ఉంది, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థించినప్పుడు హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన దేవుని దగ్గర వరకు వెళ్ళిపోయింది. కన్నీటిని చూచి మౌనంగా ఉండలేని దేవుడు వెంటనే హిజ్కియాకు జవాబిచ్చాడు. హిజ్కియా యొక్క మరణకరమైన వ్యాధులను విడిపించి ఆశ్చర్యకరముగా తిరిగి 15 సంవత్సరాల ఆయుష్కాలను పొడిగించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, మరణాపాయంతో ఉన్నా, డాక్టర్స్ ఏమని చెప్పినా భయపడొద్దు. వెంటనే కన్నీటితో మోకరించి ప్రార్థించండి. దేవుని వశంలో ఉన్న నీ ఆత్మ, నీ ప్రాణము, నీ దేహము ఆయనను దాటి మరణము నీ చెంతకు రాలేదు. ఆయనను దాటి ఏ శోధన నీ దగ్గరకు రాలేదు. కాబట్టి గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తున్నానని కనిపిస్తున్నా ఎంత మాత్రం భయపడకుండా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు నేను భయపడను. ఎందుకంటే నన్ను అపాయం నుండి తప్పించే రక్షకుని చేతిలో ఉన్నాను. హాని నుండి తప్పించే రక్షకుని చేతిలో నేనున్నాను. మరణం నుండి తప్పించే రక్షకుని చేతిలో మేమున్నాం అని విశ్వాసంతో ప్రార్థించండి. దేవుని చేతుల్లో ఒదిగిపోండి. ఒకవేళ ఆత్మీయ మరణం నుంచి భయపడుతున్నారా? నా కుటుంబీకులు రక్షించబడతారో లేదో, ఆత్మలో మరణించి ఉన్నారు తండ్రి, ఎప్పుడు జీవింపచేస్తావయ్యా అని ఏడుస్తున్నారా? మీ కన్నీటి ప్రార్థన మీ కుటుంబ పరిస్థితులన్నింటినీ మార్చబోతుంది. రక్షణ లేని నీ కుటుంబానికి దేవుడు రక్షణ కలుగు చేయబోతున్నాడు. ప్రతి హాని నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆయన దరికి చేర్చబోతున్నాడు. వాగ్దానాన్ని విశ్వసిస్తున్నానన్నవారు ఒక్క నిమిషం ఆయన సందులో మోకరిందాం, ఆయన హృదయపూర్వకంగా స్తుతిందాం. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు.
ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీవు చిత్త కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చి ఈరోజు మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలువబెట్టి నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారు, మీలో ఎవని ప్రాణానికి హాని కలగదని. ఎంతమంది ప్రాణభయంతో ఉన్నారో, ఎంతమంది వ్యాధిని గుర్చిన భయంతో ఉన్నారో, ఎంతమంది నా ఆత్మ నశించిపోతుందేమో, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతానేమో, నాకు హాని ఉందేమో అని భయపడుతున్నారో ప్రతి ఒక్కరిని కొన్ని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అందరి జీవితాల్లో వారికి హాని కలిగించే ప్రతి విషయాన్ని కూడా అణచివేయండి. వారికి భయాన్ని కలిగించే ప్రతి విషయాన్ని కొట్టివేయండి. భయకారణం లేని చోట భయం పుట్టించున్న ఆత్మను మీరు అణచివేసి గొప్ప విడుదలను, శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది శ్రమలో, శోధనలో, వ్యాధుల్లో, ఆర్థిక బంధకాల్లో, కుటుంబ కలతలతో భయంకరమైన శ్రమల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని గాయపడిన చేతులు పెడుతున్నాను. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని నిలబెట్టండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ నుండి విడిపించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి రోగం నుండి విడిపించండి. వారు ఎదుట ఉన్న ప్రతి ఆర్థిక బంధకాల నుండి విడిపించండి. అప్పు సమస్యల నుండి విడిపించండి. అనారోగ్య సమస్యల నుండి విడిపించండి. కోర్టు కేసెస్ నుండి విడిపించండి. ఉద్యోగ సమస్యలను విడిపించండి. వ్యాపారంలో సమస్యలను విడిపించండి అయ్యా. వ్యాధి బాధలను విడిపించండి తండ్రి. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయండి. చేతి పనులను దీవించండి అయ్యా. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడేయండి తండ్రి. గృహాలు లేని నీ ప్రియమైన బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి. మధ్యలో ఆగిపోయిన ప్రతి పనిని మీరు తిరిగి ప్రారంభించండి. ఎన్నో సంవత్సరాలుగా గర్భఫలం గురించి ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భమును ముట్టండి పరిశుద్ధాత్ముడా. ఇక సాధ్యమైంది లేదు, నేను అద్భుతం చేయండి. వివాహాల కొరకు ఎంతకాలం ఎదురు చూస్తున్నారో అద్భుతం చేయండి తండ్రి. నమ్మిన వారందరి జీవితాల్లో అద్భుతములు కలుగునుగాక యేసు నామములో. మరి ముఖ్యంగా తండ్రి, ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానాత్మతో నింపండి. జ్ఞాపక శక్తితో నింపి నడిపించండి. పొలం సమస్యలను విడిపించండి తండ్రి. ఇంటి సమస్యలను విడిపించండి అయ్యా. విడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి నాయన. భార్యాభర్తలను తిరిగి కట్టండి అయ్యా. బిడ్డల భవిష్యత్తు కొరకు, వివాహాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు, అద్భుతాలు చేయండి ప్రతి కుటుంబంలో తండ్రి. ఇదని మనం ప్రారంభిస్తూ ఉండి రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. వారి ప్రయత్నాలన్నీ సఫలపరచండి. వారు వెళ్ళే ప్రతి చోట నీ దూతలను తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో, మీ జీవితంలో మీకు హాని కలిగించే పరిస్థితులు ఏమున్నా దేవుడు ప్రతి హాని నుండి మిమ్మల్ని తప్పించబోతున్నారు. విశ్వసించండి. ప్రార్థన ద్వారా వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడన్న వారు తప్పకుండా ఆమెనని చెప్పండి బిగ్గరగా. మీకు అనుకూలమైతే వాగ్దానం తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.